ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ మనము డ్రెస్ కుట్టాలన్నా బ్లౌజ్ కుట్టాలన్నా ఏది స్టిచ్చింగ్ చేయాలన్నా సరే మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మనము బ్లౌజ్కి కానివ్వండి డ్రెస్కి కానివ్వండి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ కన్నా కూడా బాడీ మెజర్మెంట్స్తోనే నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బ్లౌజ్కి పొడవు ఎలా తీసుకుందామో చూద్దాం. మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ దగ్గర బోన్ ఉంటుంది. ఈ బోన్ని బేస్ చేసుకొని మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఏది తీసుకున్నా సరే పొడవు తీసుకునేటప్పుడు మనం ఈ బోన్ని బేస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఎందులో తీసుకోవాలి, ఇంచెస్లో తీసుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి మన బ్లౌజ్ పొడవు ఎంత కావాలి అనేది చూసుకోవాలి. మనకి స్టార్టింగ్ పొడవు షార్ట్గా ఉండే వాళ్ళకి 12 ఇంచెస్ వస్తుంది. 12 నుంచి బ్లౌజ్ అనేది స్టార్ట్ అవుతుంది. 13, బాగా హైట్ ఉండే వాళ్ళకి 14, 14.5, 15 వరకు వస్తుంది. అంతకన్నా మించి రాదు. 12 నుంచి 15 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయికి వచ్చేసి 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు వచ్చింది. అదే మనం డ్రెస్కి తీసుకుంటున్నాం అనుకోండి, డ్రెస్కి అయినా సరే ఈ పొడవు స్టార్టింగ్లో ఈ బోన్ దగ్గర నుంచే తీసుకోవాలి. కాకపోతే మనకి డ్రెస్ పొడవు ఎంత కావాలి అనేది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ 37, 39 ఇలా వస్తుంది డ్రెస్ పొడవు. తర్వాత ఇక్కడ నుంచే నెక్ కూడా చూసుకుంటాం అన్నమాట. నెక్ డీప్ డ్రెస్సుల్లో అయితే నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ నుంచి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, 7, 8 డీప్ కావాలి అనుకుంటే 8, 8.5 అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే బ్లౌజుల్లో అనుకోండి 9, ఇంకా బాగా డీప్ నెక్ కావాలి అనుకున్నప్పుడు 10 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. బాగా హైట్గా లావుగా ఉండే వాళ్ళకి 11 వరకు వస్తుంది బ్యాక్ నెక్ డీప్. తర్వాత ఈ బ్లౌజెస్లో కానివ్వండి డ్రెస్సెస్లో దేనిలో అయినా సరే మోడల్ బ్లౌజెస్ కానివ్వండి దేనిలో అయినా మనం బోట్ నెక్స్, హై నెక్స్, కాలర్ నెక్స్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ చూడండి ఎక్కడి నుంచి తీసుకోవాలో. మనకి ఈ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, హ్యాండ్కి మిడిల్లో జాయింట్ వస్తుంది అనమాట. ఈ జాయింట్ని బేస్ చేసుకొని మాత్రమే షోల్డర్ అనేది తీసుకోవాలి. మనం డ్రెస్ వేసుకుంటాం కదా, డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి షోల్డర్ అనేది తీసుకుంటే తప్పు వస్తుంది. అర్థమైందా? డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి షోల్డర్ అనేది తీసుకోకూడదు. డ్రెస్ ఇలా వేసుకున్నాము, ఇక్కడ చూడండి ఈ అమ్మాయి డ్రెస్ని బేస్ చేసుకుంటే కిందకి జారినట్టుగా వస్తుంది, షోల్డర్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ జాయింట్ని బేస్ చేసుకొని ఈ పక్కన బేస్ చేసుకొని ఇలా పైకి ఇలా మెడ మీద నుంచి రావాలి. అర్థమైందా? ఈ అమ్మాయికి షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ని బేస్ చేసుకొని హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్కి ఏ విధంగా తీసుకోవాలి, నార్మల్ నెక్కి ఏ విధంగా తీసుకోవాలి అనేది నెక్స్ట్ మీకు వచ్చే క్లాసెస్లో చెప్తాను. ఫ్రంట్ నెక్ చూడండి, ఇట్లా ఫ్రంట్ నెక్ ఎప్పుడు 6 ఇంచెస్, పెద్దవాళ్ళకి 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ డీప్ పెట్టుకోకూడదు. బ్లౌజెస్లో అయితే 7 ఇంచెస్ అంతవరకే వస్తుంది. డ్రెస్లో అయితే మనము తీసుకునే డిజైన్ని బట్టి 5 ఇంచెస్ అలా వస్తుందన్నమాట. కస్టమర్ వాళ్ళకి ఎలా కావాలి అని వాళ్ళు చెప్తారు కదా, దాన్ని బట్టి తీసుకోవాలి. కానీ 6 ఇంచెస్ కంటే డీప్ అయితే డ్రెస్సెస్లో తీసుకోకూడదు. బ్లౌజెస్లో 7 ఇంచెస్ వరకు వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో పొడవు ఇలా చెస్ట్ కిందకి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు దీనికి 13.5 వచ్చింది. ఓకే, తర్వాత హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ చూడండి, మనకి హ్యాండ్స్ 4 రకాల హ్యాండ్స్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ జాయింట్ ఉంది కదా, మనం షోల్డర్ తీసుకున్నాం కదా జాయింట్, అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అంటే మోచేతి వరకు వస్తుంది. 3/4 హ్యాండ్ అంటే ఇక్కడ వరకు, ఫుల్ అంటే ఫుల్ హ్యాండ్ లెంత్ వస్తుంది. షార్ట్ హ్యాండ్ ఎక్కడి నుంచి 5 ఇంచెస్, 6 ఇంచెస్ వస్తుంది. ఎల్బో హ్యాండ్ అనుకోండి 10, 11 వస్తుంది. 3/4 హ్యాండ్ అనుకోండి 15 ఇంచెస్ వస్తుంది. ఫుల్ అనుకోండి 20, 21 వాళ్ళ హైట్ని బట్టి వస్తుంది అనమాట. 1 ఇంచ్ అటు ఇటు వస్తుంది. తర్వాత మనం లూజ్ తీసుకుంటాం కదా, హ్యాండ్ లూజ్ మనం ఏ హ్యాండ్ తీసుకుంటున్నామో
ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడి వరకు తీసుకున్నామో అక్కడ మాత్రమే లూజ్ తీసుకోవాలి షార్ట్ హ్యాండ్కి అయితే. ఇలా అర్థమైందా? డ్రెస్కి అయితే కొంచెం లూజ్ పెట్టుకుంటాం కదా, ఒక ఫింగర్ పట్టే అంత లూజ్ తీసుకుంటాం. అదే బ్లౌజ్ అనుకోండి, బ్లౌజ్ అయితే అంటుకొని ఉంటుంది కదా, కరెక్ట్గా తీసుకోవాలి. మరి ఇలా లాగేయకూడదు, అలా అని చెప్పేసి లూజ్ వదలకూడదు, జస్ట్ ఇలా పెట్టుకొని తీసుకోవాలి. అదే మనం ఎల్బో తీసుకోవాలనుకోండి, హ్యాండ్ ఎక్కడైతే పొడవు తీసుకుంటున్నామో ఆ ప్లేస్లోనే లూజ్ తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత చెస్ట్ 3 విధాలుగా తీసుకుంటాము చెస్ట్ లూజ్ అనేది. ఫస్ట్ అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోవర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ అయితే ఎలా తీసుకోవాలో చూడండి. హ్యాండ్స్ పైకి ఇలా హ్యాండ్స్ పైకి ఎత్తి ఇలా తీసుకోవాలి, ఇది అప్పర్ చెస్ట్. తర్వాత మిడిల్ చెస్ట్ చూడండి, ఇలా, ఇది మిడిల్ చెస్ట్. ఇది లోవర్ చెస్ట్. తర్వాత నడుము తీసుకోవాలనుకోండి, కొంచెం కింద, లోవర్ చెస్ట్ కంటే కింది వైపు నడుము తీసుకోవాలి. అలాగే హిప్, ఇక్కడ హిప్ పార్ట్ తీసుకోవాలి. మనం ఎవరికైతే మెజర్మెంట్స్ తీస్తున్నామో వాళ్ళు ఫస్ట్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి మెజర్మెంట్స్ తీసేటప్పుడు. తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ కానీ నడుము కానీ ఎలా తీసుకున్నామో ఏ ఐటెంలో ఏది తీసుకోవాలి, అప్పర్ చెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, మిడిల్ చెస్ట్ దేనిలో తీసుకోవాలి అనేది మనకు ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో చెప్తాను. ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇలా పైకి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే భాగంలో గూడలు రాకుండా నీట్గా వస్తుంది. తర్వాత చూడండి, బాటమ్ పొడవు ఎక్కడి నుంచి తీసుకోవాలి, నడుము దగ్గర నుంచి కింద ఫ్లోర్ లెంత్ తీసేసుకోవాలి. అర్థమైందా? ఇవి లెహంగాస్కి, ప్యాంట్లు లాంటివి స్టిచ్ చేసుకోవడానికి ఈ లెంత్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా?